నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై స్టైల్ టిప్స్ విత్ భార్గవి. ఈరోజు రెసిపీ చికెన్ ఫ్రై. మీలో ఎంతమందికి ఇష్టం నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ రెసిపీ చపాతీస్, రసం, పప్పు, అన్నంలోకి సైడ్ డిష్గా సూపర్గా ఉంటుంది. జనరల్గా రైస్లో కూడా బాగుంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఇలా నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుంటున్నాను. మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి నాన్ స్టిక్ ప్యాన్ అయితే అడుగు పట్టకుండా ఉంటుంది. సో ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 3 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర వేస్తున్నాను. అలా ఈ ఆనియన్స్తో పాటు నేను ఇక్కడ 3 మీడియం సైజు పచ్చిమిర్చిని కూడా ఇలా కాట్లు పెట్టుకొని యాడ్ చేసుకుంటున్నాను. సో ఆనియన్స్ వేసిన తర్వాత బాగా కలుపుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అలాగే స్టవ్ ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 3-4 నిమిషాలు అలాగే వదిలేయాలి. 3-4 నిమిషాల తర్వాత మూత తీసేసి మరొకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఫ్రై చేయడం వల్ల ఆనియన్స్ అన్నీ కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయి. సుమారుగా 3-4 నిమిషాలకి నాకు ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేస్తున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. వీటిని వేసి బాగా కలుపుకొని మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న 1 కేజీ చికెన్ని యాడ్ చేస్తున్నాను. చికెన్ వేసి ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 3-4 నిమిషాల తర్వాత మూత తీసేసి అడుగు నుండి బాగా కలుపుకొని చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా చికెన్ని ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల చికెన్లో నుండి నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఇలా ముందుగానే సాల్ట్ వేయడం వల్ల ముక్కకు సాల్ట్ అనేది పట్టి చప్పగా ఉండకుండా ఉంటుంది. అలాగే చికెన్లో నుండి వాటర్ అంతా కూడా లూజ్ అవుట్ అవుతుంది. సుమారుగా 5 నిమిషాల తర్వాత మూత తీసేసి మళ్ళీ కలుపుకుంటే మనకి ఇక్కడ వాటర్ అనేది ఇలా లూజ్ అవుట్ అవుతూ ఉంటుంది. ఈ వాటర్ అంతా ఎగిరిపోయి చికెన్లో నుండి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మనం మధ్య మధ్యలో కలుపుతూ ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి. సుమారుగా 5-6 నిమిషాలకి నాకు ఈ చికెన్లో నుండి వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ అనేది లూజ్ అవుట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ ఫ్రై కాబట్టి నేను ఇక్కడ 3 స్పూన్ల కారాన్ని యాడ్ చేస్తున్నాను. అలాగే ధనియా పౌడర్ని కూడా ఇక్కడే యాడ్ చేస్తున్నాను. వీటిని వేసి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసుకొని మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసేసి ఇందులో ఎండు కొబ్బరి పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఒక 2 స్పూన్ల ఎండు కొబ్బరి పౌడర్ వేసి బాగా కలిసే విధంగా కలుపుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఈ స్టేజ్లో మూత పెట్టకుండా మధ్య మధ్యలో బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. స్పైసెస్ అన్నీ కూడా ముక్కకు బాగా పట్టి ఇలా డ్రైగా అవుతుంది. ఇది మరొక 2-3 నిమిషాలు ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకుంటే చికెన్ అనేది టేస్టీగా అవుతుంది. ఫైనల్గా మనం గరం మసాలా వేసి బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన మన చికెన్ ఫ్రై రెసిపీ అనేది రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే మన చికెన్ ఫ్రై రెసిపీ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.